హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఎస్ఏ తెలుగు. సో మీరు మన ప్రీవియస్ వీడియోస్లో అసలు స్టాక్స్ అంటే ఏంటి, వాటి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఏంటి, అండ్ ఆల్సో కొన్ని కామన్ యూజెస్ ఆఫ్ స్టాక్స్ గురించి తెలుసుకున్నారు కదా. సో ఈరోజు మనము ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్స్ యూజింగ్ అరేస్ తెలుసుకుందాం. సో ఈ ఇంప్లిమెంటేషన్లో మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటి, ఒక అరే తీసుకుందాం, ఎంటీ అరే. నేను దీనికి స్టాక్ అని నేమ్ ఇస్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైమ్ టాప్ ఈజ్ ఈక్వల్స్ టు -1 అని తీసుకుంటున్నాను. మీ అందరికీ టాప్ అంటే ఏంటో తెలుసు. సో -1 ఇండికేట్స్ దట్ దేర్ ఆర్ నో ఎలిమెంట్స్ ఇన్ అన్ అరే. ఆ అరే వచ్చేసి ఏంటి, స్టాక్. ఈ టాప్ అనేది మనము ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో -1 తీసుకోండి, రాను రాను మీకే అర్థమైపోతుంది ఎందుకు -1 తీసుకుని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ప్రీవియస్ వీడియోలో కొన్ని కీ ఆపరేషన్స్ అనేది చూసారు కదా. సో పుష్, పాప్, పీక్, ఇవే కీ ఆపరేషన్స్ ఇక్కడ మనము యూజ్ చేసి అరేస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో మేక్ షూర్ యూ వాచ్ దట్ వీడియో బిఫోర్ కమింగ్ టు దిస్ వీడియో. నేను ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ డూ వాచ్ ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోయి ఉంటే. సో ఫస్ట్ ఆపరేషన్ వచ్చేసి ఇక్కడ ఏంటి, పుష్. సో పుష్ అంటే మనం ఏం చేయాలి అని అంటే, ఈ స్టాక్ అనే అరేలో ఈ 10 అనే ఎలిమెంట్ని మనము ఇన్సర్ట్ చేయాలి. సో ఏ ఇండెక్స్ దగ్గర ఇన్సర్ట్ చేయాలి, 0 అనే ఇండెక్స్ దగ్గర ఇనిషియల్ చేయాలి. సో అప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే, స్టాక్ ప్లస్ ప్లస్ టాప్ దగ్గర మనము ఈ ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఈ ఎలిమెంట్ వచ్చేసి మనము వాల్యూ అని తీసుకుందాము. సో దట్ మీన్స్ ఇక్కడ ఈ స్టాక్ అనే అరేలో ఇప్పుడు 10 అనే ఎలిమెంట్ ఇన్సర్ట్ అయింది. సో అప్పుడు మనకు టాప్ ఎంత వస్తుంది, 0కి వస్తుంది, ఎందుకంటే మనం ప్లస్ ప్లస్ చేసి టాప్ కి అసైన్ చేస్తున్నాం. అండ్ ఇండెక్స్ వచ్చేసి ఇక్కడ 0 ఉంటుంది. అండ్ నెక్స్ట్ కూడా సేమ్ ఆపరేషన్, పుష్ 20 అంటే టాప్ అనేది 0 నుంచి 1కి వస్తుంది. అండ్ దెన్ మనము 1 అనే ఇండెక్స్ దగ్గర మనము ఆ వాల్యూని యాడ్ చేస్తున్నాం. సో అంటే మన టాప్ ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ ఉంది 1 దగ్గర. అండ్ నెక్స్ట్ పీక్. పీక్ అంటే ఏంటి, జస్ట్ ఇట్ విల్ రిటర్న్ ది టాప్ ఎలిమెంట్. ఏముంది ఇక్కడ, టాప్ ఎలిమెంట్ 20 కదా, సో సింప్లీ ఇట్ విల్ రిటర్న్ ఇట్. సో దానికని మీరు స్టాక్ అరే ఆఫ్ టాప్ అని పెడితే మీకు ఏమొస్తుంది, పీక్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ సో ఈ పుష్ 30 కని మనం ఏం చేయాలి, ఈ టాప్ ని 1 నుంచి 2కి ఇంక్రీజ్ చేసి ఈ వాల్యూని 2 అనే ఇండెక్స్ దగ్గర ప్లేస్ చేయాలి. సో దట్ మన టాప్ ఇక్కడ 1 నుంచి 2 దగ్గరకు వస్తుంది. అండ్ నెక్స్ట్ పాప్ అనే ఆపరేషన్ ఉంది. సో ఈ పాప్ అంటే ఏంటి, ఇట్ విల్ రిమూవ్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ రిటర్న్ ది ఎలిమెంట్ వాట్ యు హ్యావ్ రిమూవ్డ్. సో అందుకే మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ ఏం రిటర్న్ చేస్తుంది అని అంటే, స్టాక్ ఆఫ్ టాప్ మైనస్ మైనస్. ఇన్ కేస్ స్టాక్ గనక మనకు ఎంటీ ఉంటే -1ని రిటర్న్ చేస్తుంది ఈ పాప్ అనేది. వెరాస్ ఇఫ్ స్టాక్ అనేది ఎంటీ లేకపోతే ఇట్ విల్ రిట్రీవ్స్ ది టాప్ ఎలిమెంట్ అండ్ ఆల్సో డిక్రిమెంట్స్ ది టాప్. అంటే టాప్ ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. దట్ మీన్స్ మనకు ఈ 30 అనే ఎలిమెంట్ ఉండదు. సో టాప్ అనేది 1కి డిక్రిమెంట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ పీక్ అనేది ఉంది. పీక్ అంటే మీకు తెలుసు, ఈ ఆపరేషన్ పీక్ అంటే మీకు తెలుసు, టాప్ ఎలిమెంట్. సో స్టాక్ ఆఫ్ టాప్ ఎంత ఉంది, 20 ఉంది కాబట్టి ఇది 20 రిటర్న్ చేస్తుంది. సో ఇది వచ్చేసి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్ యూజింగ్ అరే. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఇది చాలాసార్లు పెద్ద పెద్ద ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో కూడా ఇట్లాంటి చిన్న చిన్న సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు. సో అందుకే నేను ఎప్పుడు చెప్తాను, మన ఫౌండేషన్స్ అనేటివి స్ట్రాంగ్గా ఉండాలి వెన్ ఎవర్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎనీ ఇంటర్వ్యూస్. సో ఇప్పుడు నేను వీటికి సూడో కోడ్స్ రాస్తాను. ఆ సూడో కోడ్స్ అనేవి చాలా సింపుల్గా రాస్తాను. సో ఈ సూడో కోడ్లో మనము ఇనిషియల్గా మనము ఒక స్టాక్ అనే ఇంటీజర్ అరేని తీసుకుందాం. దాని యొక్క సైజ్ నేను ఇక్కడ సమ్ సైజ్ అనే వేరియబుల్ తో డిక్లేర్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైం మనం టాప్ ఈజ్ ఈక్వల్స్ టు -1 కూడా తీసుకుంటున్నాం. అండ్ ఫస్ట్ ఆపరేషన్ వచ్చేసి ఏంటి, పుష్ ఆపరేషన్. ఈ పుష్ ఆపరేషన్ లో మనం ఏం పంపిస్తున్నాం, వాల్యూని పంపిస్తున్నాం కదా. ఈ పుష్ యొక్క రిటర్న్ టైప్ వచ్చేసి వాయిడ్ ఉంటుంది మనకు. సో ఈ పుష్ లో మనం ఏం చేస్తాం, జస్ట్ ఆ వాల్యూని ఇన్సర్ట్ చేస్తాం. ఎలా, స్టాక్ ప్లస్ ప్లస్ టాప్ దెన్ ఈజ్ ఈక్వల్స్ టు దట్ వాల్యూ, సింపుల్. అండ్ నెక్స్ట్ పాప్ అనే ఆపరేటర్ ని చూద్దాం. సో ఈ పాప్ యొక్క దాని రిటర్న్ టైప్ వచ్చేసి మనకు ఇంటీజర్ ఉంటుంది, ఎందుకంటే ఇట్ విల్ రిమూవ్స్ అండ్ రిటర్న్ ది ఎలిమెంట్ కదా. సో అందుకే ఇక్కడ దీనికి ఏం చేస్తున్నాము అంటే, రిటర్న్ స్టాక్ ఆఫ్ టాప్ అండ్ దెన్ వి విల్ డిక్రిమెంట్ ది టాప్. సో ఇది వచ్చేసి పాప్. అండ్ నెక్స్ట్ పీక్ చూద్దాం. పీక్ అంటే ఏంటి, ఇట్ విల్ రిటర్న్ ది టాప్ మోస్ట్ ఎలిమెంట్ కదా. సో దీని యొక్క రిటర్న్ టైప్ కూడా మనకు
ఇంటిజరే ఉంటుంది. సింప్లీ వి విల్ రిటర్న్ ది స్టాక్ ఆఫ్ టాప్. అండ్ ఆల్సో నేను ఇందులో ఇంకొక మెథడ్ కూడా చెప్తాను. అదొచ్చేసి ఈజ్ ఎంప్టీ. ఈజ్ ఎంప్టీ అనేది బూలియన్ లో ఉంటుంది. ఎందుకంటే ఇది జస్ట్ స్టాక్ అనేది ఎంప్టీ ఉందా లేదా అనేది చెప్తుంది కాబట్టి. దట్ మీన్స్ ఇట్ విల్ హ్యావ్ ఓన్లీ ఎదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో దీనికన్నా మనం ఎట్లా చేస్తామంటే ఇఫ్ మనకు టాప్ ఈజ్ ఈక్వల్స్ టు -1 ఉందంటే దేర్ ఆర్ నో ఎలిమెంట్స్. సో అందుకే స్టాక్ అనేది ఎంప్టీ ఉంది అని చెప్తాం. సో ఇప్పుడు మనం అన్ని కీ ఆపరేషన్స్ తెలుసుకున్నాం. పుష్, పాప్, పీక్, ఈజ్ ఎంప్టీ అని. బట్ మనం వాటిని డిస్ప్లే కూడా చేయాలి కదా ఎలిమెంట్స్ ని. సో అందుకే నేను డిస్ప్లే అనేది కూడా ఒకటి చెప్తున్నాను మెథడ్. సో ఈ డిస్ప్లే వచ్చేసి మనము వాయిడ్ తీసుకుందాము రిటర్న్ టైప్. ఎందుకంటే అందులో సిస్టమ్ కమాండ్స్ యూజ్ చేసి మనం ఏం చేద్దాం డైరెక్ట్ అక్కడే ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ మనకు ఫర్ లూప్ అనేది i ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి i లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు టాప్ వరకు ఫర్ లూప్. అండ్ ఇందులో ఫర్ లూప్ లో ఎవ్రీ టైమ్ ఏం చేస్తున్నాం మనము సిస్ అవుట్ స్టాక్ అనే అరే ఉంటుంది కదా, ఆ స్టాక్ అరే ఆఫ్ ఐని ప్రింట్ చేస్తే సరిపోతుంది. ఇట్ విల్ ప్రింట్ ది స్టాక్ ఎలిమెంట్స్. మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసినట్టు ఈ అన్ని ఆపరేషన్స్ కి ఆఫ్ 1 టైం కాంప్లెక్సిటీ ఉంటుంది. బికాస్ ఇక్కడ మీరు పుష్ ఆపరేషన్ గనక చూస్తే ఇది ఏం చేస్తుంది, జస్ట్ టాప్ ఇంక్రిమెంట్ చేసుకుంటా వాల్యూని యాడ్ చేస్తుంది. సో ఓ ఆఫ్ 1 టైం కాంప్లెక్సిటీ. అండ్ ఇక్కడ మీరు పాప్ ఆపరేషన్ చూస్తే ఏం చేస్తుంది, ఇక్కడ జస్ట్ టాప్ ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తుంది అండ్ ఆల్సో రిటర్న్ చేస్తుంది. సో దీనిది టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఓ ఆఫ్ 1. అండ్ నెక్స్ట్ పీక్ అనే మెథడ్. సో దీనికి కూడా టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఓ ఆఫ్ 1 బికాస్ ఇక్కడ జస్ట్ మనకు టాప్ ఎలిమెంట్ ని రిటర్న్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈజ్ ఎంప్టీ ఉంది కదా, దీనిది కూడా ఓ ఆఫ్ 1 ఉంటుంది. బికాస్ ఇట్ ఈస్ జస్ట్ డూయింగ్ ది కంపారిజన్. ఇక్కడ టాప్ ఈజ్ ఈక్వల్స్ టు -1 ఉంటే మనకు ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అండ్ ఆల్సో డిస్ప్లే. ఈ డిస్ప్లే దానికి ఆఫ్ n టైం కాంప్లెక్సిటీ ఉంటుంది. వేర్ ఇక్కడ n ఏంటిది అంటే మనం స్టాక్ అనే అరే తీసుకున్నాం కదా, దాని యొక్క సైజ్ ఆఫ్ n ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడ ఫర్ లూప్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు టాప్ వరకు తీసుకుంటుంది. అంటే ఎంటైర్ స్టాక్ అరేని ట్రావర్స్ చేస్తుంది కాబట్టి ఆఫ్ n అనేది డిస్ప్లేకి వస్తుంది. వేర్ యాజ్ నౌ స్పేస్ కాంప్లెక్సిటీ కనుక మనం అనలైజ్ చేస్తే మనము అడిషనల్ గా స్టాక్ అనేది తీసుకుంటున్నాం అరే. సో ఇట్ విల్ హ్యావ్ ది n ఎలిమెంట్స్. ఇక్కడ n అనేది సైజ్ గా తీసుకుంటున్నాము. సో స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n అండ్ సమ్ అదర్ వేరియబుల్స్ లైక్ టాప్ అట్లా తీసుకుంటున్నాం కాబట్టి O ఆఫ్ 1. ఇది వచ్చేసి టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో ఇన్ కేస్ ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. ఆల్సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు DSA Telugu Zone YouTube channel. Thank you for watching.